ఇద్దరిని భరిస్తుంది నేను వ్యాస్. ఆ విషయం నీకెందుకు తెలియడం లేదు? యు ఆర్ నథింగ్ బట్ అ ఫెయిల్డ్ స్టోరీ. ఫెయిల్డ్ స్టోరీ. పాడుతా తీయగా చల్లగా Welcome to Paadta Teega Silver Jubilee Season 25 College Days Songs Round Episode number 2. పాడుతా తీయగా చల్లగా. కాలేజ్ డేస్ స్పెషల్ సాంగ్స్ అంటే సినిమాల్లో కాలేజ్ సీక్వెన్సెస్లో వచ్చిన సాంగ్స్ని మనకి ప్రజెంట్ చేసి మనల్ని అలాగే మెమరీ లేన్లోకి తీసుకుపోబోతున్నారు. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. వీరిలో ఎవరైతే మిగిలిన వారికి పోటీ ఇస్తూ ఎలిమినేషన్స్ అన్నీ దాటుకొని ఫైనల్స్లో టాప్ స్పాట్ గెలుచుకుంటారో వారి పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ విన్నర్ అవుతారు. విజేతగా నిల్చున్న వారికి 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. రన్నర్ అప్కి 5 లక్షల రూపాయలు బహుమతి అందజేస్తున్నారు. ఇంకా ఇవి 2 బంపర్ ప్రైజెస్ కాకుండా కీరవాణి గారు ఇచ్చే మెగా బంపర్ ఆఫర్స్ మీ అందరికీ తెలిసిన విషయాలే. సో థ్యాంక్ యూ కీరవాణి గారు ఫర్ మేకింగ్ ద సిల్వర్ జూబ్లీ సీజన్ మచ్ మోర్ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇవాల్టి ఈ సెకండ్ ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ప్రణీత. అందరికీ నమస్కారం. హాయ్ ప్రణీత. హలో సార్. నీ ఫేవరెట్ కాలేజ్ మెమరీ? నా బెస్ట్ మెమరీ అంటే అండ్ ఆల్సో ప్రౌడ్గా చెప్పుకునే మెమరీ, నేను గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కాలేజ్ టాపర్గా నిలిచాను. ఇది నా బెస్ట్ మెమరీ. ప్రతి క్లాస్లో ఉండే ఇరిటేటింగ్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ని నేనే. నువ్వేనా? నేను టీచర్కి హెల్పరు. అవును, పుస్తకాలు మోయటం, టీచర్తో పాటు వెళ్ళటం, స్టాఫ్ రూమ్లో కూర్చోవడం, రోజు ఒక యాపిల్ ఇవ్వటం, మస్కాలు కొట్టడం. అవును, మస్కా ఏం లేదు సార్, మామూలే. సో ఫ్రెండ్స్తో కలిసేదానివి కాదు? ఫ్రెండ్స్తో కూడా కలిసేదాన్ని సార్, కాకపోతే వాళ్ళు బంక్ కొట్టమంటే నేను కొట్టేదాన్ని కాదంతే. మీరు వెళ్ళండి, నేను మీకోసం అటెండెన్స్ చెప్తాను క్యాండిడేట్ని నేను. ఓ, వాళ్ళకి ప్రాక్సీ వేస్తావు? ఓ, అది కూడా చేస్తావు అయితే? అంటే కుదిరినంత వరకు ఎప్పుడన్నా. క్లాస్ లీడర్ వా నువ్వు? క్లాస్ లీడర్ని కూడా స్కూల్ నుంచి. దట్ ఈస్ దట్ ఇరిటేటింగ్. చెప్పాను కదా, ఇరిటేటింగ్. కమ్ టు ద ప్రిన్సిపల్స్ రూమ్. సరే, ఆల్ ది బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ సార్.
నేనెన్నాంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్సు కొంత, చెదిరిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత ఇంతగా ఉంటే చెంత. దిగి దిగి తగ తగ దిగి దిగి తగ తగ దిగి దిగి తగ తగ తా. మీరెన్నాంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్సు కొంత, చెదిరిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత ఇంతగా ఉంటే చెంత. Lovely boys ain't my target. Risk and thunder, we don't care. Speed and fast and it's uchantone sensation is rushdista. My student life a great and to my sat ever mari ledantu tanu tana chinna panine tappaka chese Andhra student king antaro. Go 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 go. Taka taka. మీరన్నాంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్సు కొంత, చెదిరిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత ఇంతగా ఉంటే చెంత. Rough and tough ain't my nizam, rough by data mannerism. Fashion bold girls make money more to say me though challenge chase. You had to wait and to my heart to look at say best and to ee kala meero ajanu bahudu avanakkalledani pistada. Digi digi taka taka digi digi taka taka digi digi taka taka ta. మీరన్నాంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్సు కొంత, చెదిరిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత ఇంతగా ఉంటే చెంత. దిగి దిగి తగ తగ దిగి దిగి తగ తగ దిగి దిగి తగ తగ తా. మీరన్నాంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్సు కొంత, చెదిరిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత ఇంతగా ఉంటే చెంత. Disco, techno, rap and pop, every people lollipop. Shock and spark అని సూత్రంతో మీ చిలకల మనసులతో చేస్తా. మా daring dashing చూపించి dearest darling అనిపించి తన దిల్లుకు నచ్చిన లవర్ ఒకరుంటే నా 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 నా. ప్రణీత, ఎస్ సార్. నాకు కూడా ఒక పాట పాడాలనిపిస్తుంది. తప్పకుండా సార్. విత్ పర్మిషన్ ఆఫ్ చరణ్. పాడుతా తీయగా సింగర్ అంటే అర్థం వివరిస్తా. క్లాసికల్ మ్యూజిక్ కొంత, మోడర్న్ స్టైలే కొంత, ఎవరు అనుకోనంత వెరైటీ ఇస్తే చల్తా. సో అదే నీ సింగింగ్ పట్ల నా జడ్జిమెంటు. చక్కగా పాడావు. ఓవర్ టు జడ్జెస్. థ్యాంక్ యూ సార్. ప్రణీత, బాగా పాడావు. ఇప్పుడైపోద్ది, ఇంకా అసపడికి అయిపోద్ది, అంటూ ఎదురు చూడటమే సరిపోయింది. కాదు, గుర్తుందా? అంటే మీరు చూసే ఉంటారు, అజిత్ రామ్ అని చెప్పేసి మనకు ఆ బుడ్డోడు పాడేవాడు. చాలా వెళ్తూనే ఉంటుంది. కానీ ఎక్కడ కూడా అసలు నీ శక్తి తగ్గల. పాట ఎత్తుగడలో ఎలా ఉన్నావో ఆ ముగింపులో కూడా అంతే ఉత్సాహం,
అంతే అసలు ఆ హుషారు ఊపు తగ్గల. దానికి నేను మనస్ఫూర్తిగా మెచ్చుకోవాల్సిందే. థ్యాంక్ యూ సార్. అంటే ఒకే బాణి వస్తుంది, అదే ఇంకా అలా అదే మళ్ళీ 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 పునరావృతం అవుతున్నా కూడా ఎక్కడ కూడా ఎలాగ ఇబ్బంది పడకుండా, ప్రేక్షకులకు శ్రోతలకు ఇబ్బంది కలగకుండా అంత బాగా పాట అంతా రక్తి కట్టించావు. మనస్ఫూర్తిగా అభినందనలు. నిన్ను చూస్తుంటే ఒక పాప్ గాయం చూస్తున్నట్టుగా అనిపించింది నిజంగా. థ్యాంక్ యూ బాగా పాడావు. అంటే అసలు దాంట్లో ఆ మాతృకలో ఉన్నాయో తెలియని లేని ఎన్నో పాడావు నిజంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట ఫీమేల్ వాయిస్లో వినటం కొంచెం డిఫరెంట్గా ఉన్నది. పాట ఎలాగున్నా అది పక్కన పెట్టేద్దాం, కానీ నీ యాటిట్యూడ్ అండ్ నీ ఎనర్జీ ఈ సాంగ్కి చాలా అప్లిఫ్టెడ్ ద సాంగ్ అండ్ ద పర్ఫార్మెన్స్. నీ వర్సటాలిటీ ప్రూవ్ చేసుకున్నావు మళ్ళీ. బ్రిలియంట్లీ డన్, ఫెంటాస్టిక్. అండ్ అబ్బాయిలు ఇద్దరును ఏం చేశారా మీరిద్దరు? ఏం చేశారు మీరిద్దరు అక్కడి నుంచొని? కోరస్ సార్. కోరస్ అని తెలుసు, అక్కడి నుంచి ఉంటే కోరస్ అని తెలుసు. ఏం పాడారు మైక్ పట్టుకొని? 1 2 3 4 హో 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 హో. ఇలాగేనా అది వచ్చేది? ఇలాగేనా స్ట్రైట్ బ్రైట్ గా వస్తుందా ఫుల్ గా? ఫస్ట్ టైం వేరేలాగా ఏదో చేసినట్టున్నారు. 1 2 3 4. హూ హో ఇవి రెండు అనమాట. అంతే సార్. బ్రిలియంట్ గా చేశారు. ఫెంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ. మీరు లేకపోతే ఈ పాట లేదు సార్. అది కూడా మీరే రాశారు సార్. హూ హో. నాకు ఇవ్వలేదు అవకాశం. ఓకే, థ్యాంక్ యూ. వెల్ డన్ ప్రణీత. వెల్ డన్ బాయ్స్. కాలేజ్ డేస్ సాంగ్స్ రౌండ్ సెకండ్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి శ్రీరామ్ చరణ్. శ్రీరామ్ సార్, ఆ ప్యాంట్ ఏదో తేడా ఉన్నట్టుంది ఆ ప్యాంట్కి. అది వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఒకటి బ్లాక్ ఒకటి బ్లూ ఉంది ఏంటా అని. ఇంతసేపు మీతోనే కూర్చున్నాడు, అప్పుడు తెలియదా మీకు ఆ సంగతి ఏంటి? ముందు ఆ ప్యాంట్ గురించి చెప్పు. ఏం లేదు సార్, కొంచెం కాలేజ్ డేస్ రౌండ్ కదా అని. ఇది నువ్వు కుట్టించుకున్నావా ఎలాగా? అవును సార్, నేనే కుట్టించుకున్నాను. ఇంకా కాలేజ్కి వెళ్తున్నావా? లేదు సార్, 2 years అయింది. కాలేజ్ అయిపోయింది. సార్ క్రషెస్ గురించి అడగమనండి సార్. క్రష్ల గురించా? చాలా ఉన్నాయి. నీకు తెలుసు? గర్ల్ ఫ్రెండ్స్ సార్, నాట్ క్రష్లు కాదు, గర్ల్ ఫ్రెండ్స్. స్టోరీస్ అటు సైడ్ నుంచి 1 side, ఇటు సైడ్ నుంచి 1 side. నేను బులి చేయడానికి మీ టీమే ఉందిరా. సరే, ఈ గర్ల్ ఫ్రెండ్ సంగతి ఏంటి? ఏం లేదు సార్ ప్రస్తుతాన్ని గురించి నేను అడగట్లా, కాలేజ్ డేస్ లో గురించి అడుగుతున్నావు. ఏదో క్రష్ అని ఏదో అంది లక్ష్మి. క్రష్ సార్, గర్ల్ ఫ్రెండ్ అంటూ ఏం లేదు. వెరీ బ్యాడ్ బిహేవియర్. ఆల్ ద బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ సార్. చరణ్ సార్ నన్నా వాడినా సార్? మంచి ప్రశ్న, నిన్నే. ఇప్పుడు మనం ఇది పాడుతా తీగ అంటే పాటల పోటీయే కదా. అవును సార్. పాటల పోటీలో కాలేజ్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి కాలేజీలో పాటల పోటీ గురించి మాట్లాడుకుందాం కాసేపు. సూపర్. అంటే నేనే మా కాలేజీలో 1976లో మా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కొవ్వూరు, అక్కడ యాన్యువల్ డేకి పాటల పోటీ ఉందని చెప్పి అనౌన్స్ చేసి ఒక అబ్బాయి వచ్చి, మీ క్లాస్ నుంచి ఎవరన్నా ఉన్నారా కంటెస్టెంట్ నోట్ చేసుకోవడానికి వచ్చాడు. ఎవరెవరో 2-3 ఇచ్చారు పేర్లు. ధర్మవరం నుంచి సుబ్బారావు అనే ఒక అబ్బాయి కూడా ఇచ్చాడు, తను బాగా ఫేమస్ అక్కడ. నేను కూడా లేచి చెయ్యి ఎత్తబోతుంటే మా ఫ్రెండ్ సత్యనారాయణ నన్ను ఆపాడు. వద్దు, సుబ్బారావు వస్తే ఇంకంతే, మనం ఇంకెవరు మిగలం, అనవసరంగా నువ్వు పోటీ చేయొద్దు అన్నాడు. ఎవరి శక్తి వాళ్ళదే, పోయింది ఏముందని చెప్పి అతని మాట ఖాతరు చేయకుండా నేను పేరు ఇచ్చాను. పేరు ఇచ్చిన తర్వాత ఫైనల్గా యాన్యువల్ డే వచ్చింది. బుల్లిస్వామి నాయుడు గారు అని మ్యాథ్స్ లెక్చరర్, ఆయన కాలేజీలో చాలా పేరు, ఎందుకంటే మా కాలేజే స్టేట్ ఫస్ట్ వచ్చేది మ్యాథ్స్లో. ఆయన మ్యాథ్స్ లెక్చరరు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్ ఎప్పుడు కొవ్వూరే ఉండేది. దానికి కారణం ఆయన కృషి, ఆయన స్టూడెంట్ల మీద ఆయన చూపించే ఎక్స్ట్రా ప్రేమ, ఆ డిసిప్లిన్ అంత దానివల్ల. సో ఆయన అంటే హడలు కాలేజీలో అందరికి కూడా, ప్రిన్సిపాల్కి కూడా. సో ఆయన కూడా ఉన్నారు అక్కడ, ప్యానల్లో ఉన్నారు, ఆయన కార్యనిర్వాహకుల్లో ఉన్నారు. ఈ ధర్మవరం సుబ్బారావు పాపం అతనికి ఫస్ట్ ఛాన్స్ వచ్చింది.
మైక్స్ సిస్టమ్ ఇంకా సౌండ్ చెక్కలు లేవుగా, సరిగ్గా పనిచేయట్లేదు. జనం గోల్ పెడుతున్నారు. అతను ఎంచుకున్న పాట ఏంటంటే జగమే మాయా. జగమే మాయ లోలో స్టార్ట్ అవుతుంది. సెకండ్ లైన్ బ్రతుకే మాయ అంటే ఎవరికి వినబట్టలేదు అది. సో పాపం అతను మంచి సింగరే, కానీ మార్కులు రాకుండా పోయినాయి. తర్వాత నా వంతు వచ్చింది. నేను కొంచెం తెలివితేటలు ఉపయోగించి నేను ఎంచుకున్న పాట ఏంటంటే మానవుడు దానవుడిలో అణువు అణువున వెలసిన దేవ, బాలుగారు పాడింది. అది నేను సెలెక్ట్ చేస్తున్నాను. నేను పాడేటప్పుడు సెకండ్ చరణం కొంచెం రెచ్చిపోయి జాతికి గ్రహణం పట్టిన వేళ మాతృభూమి మొరపెట్టిన వేళ అని వస్తుంది. వేరే రకంగా వస్తుంది చరణం. సో మైక్ బాగా పనిచేసినా చేయకపోయినా నా వాయిస్ అందరికి వినబడింది. ఇది 50% అయితే నేను ఫేవరెట్ స్టూడెంట్ ఎవరికి, బుల్లి స్వామినాయుడు గారికి, మా మ్యాథ్స్ టీచర్కి. ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన మిగతా జడ్జిలు ఇలా కూర్చున్నారు ముగ్గురు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెవిలో ఈ అబ్బాయికి మార్కులు బాగా రావాలి, లేకపోతే మీ పని చెప్తున్నాను. నేను పాడాను అనుకున్నాను, బాగా పాడానని అనుకున్నాను. బట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఏం లేవమ్మా, ఇక్కడంతా కూడా జెన్యున్గానే ఉంది. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్లస్ నేను ఎంచుకున్న పాట వల్ల, హై పిచ్లో వినబడాలి అని ఎంచుకున్న పాట వల్ల నాకు మార్కులు బాగా పడినాయి. నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు. ఫస్ట్ ప్రైజ్ జానకి గారి పాట, ఫిమేల్ సాంగ్, ఫిమేల్ వాయిస్లో ఒక అబ్బాయి పాడాడు. ఆ అబ్బాయి పేరు గుర్తులేదు. అతనికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆయన గెలవల. ఆయన పాపం ఎక్కడికో పోయింది. అది ఆయన లోలో పాడాడు, పైగా మైక్ సిస్టమ్ పనిచేయట్లేదు, ఎవరికి వినపడలేదు. పాట ఎంచుకోవడంలో అంత మ్యాటర్ ఉందని చెప్పి నాకు అప్పుడే అర్థమైంది. మీరు పాట పాడడం ఎలా ఉన్నా, మీరు ఏ పాట పాడుతున్నారు అది ఏంటి అనే దాంట్లో చాలా మ్యాజిక్ ఉంది. మీరు మంచి పాఠం మీరు నేర్చుకోవాల్సింది ఇది. ఓకే అమ్మా, ప్లీజ్ కంటిన్యూ. శ్రీరామ్ చరణ్, నువ్వు ఎంపిక చేసిన పాట ఏంటి నాయనా? సార్ నేను పాడబోయే పాట ప్రేమికుడు చిత్రం నుండి ఊర్వశి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మర్హబా 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 Urvasi, take it easy, Urvasi. Usalaga, ollu unte endukanta pharmacy. Urvasi, take it easy, Urvasi. Usalaga, ollu unte endukanta pharmacy. గెలుపుకి సూత్రమే టేక్ ఇట్ ఈజీ పాలసీ. నింగిలో వెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ. ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి. ఓ చలి తెలుసా తెలుగు మాటలు 10,000, అందులో ఒకటో రెండో పలుకు నాతో అది చాలు. గెలుపుకి సూత్రమే టేక్ ఇట్ ఈజీ పాలసీ. నింగిలో వెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ. చిత్రలహరిలో కరెంటు పోతే బాగా చదివి ఫెయిల్ అయిపోతే
తిండి దండగని నాన్న అంటే బట్టతలతో తిరుపతి వెళితే ఊర్వశి ఊర్వశి take it easy ఊర్వశి ఓ చలి తెలుసా తెలుసా జీవనాడులు ఎన్నెన్నో తెలుపవే చిలక చిలక ప్రేమ నాడి ఎక్కడుందో గెలుపుకి సూత్రమే take it easy పాలసీ నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ చూపుతో ప్రేమే పలకదులే కళ్ళతో శీలం చెడిపోతే మాంసమే తినని పిల్లుందా పురుషులలో రాముడు ఉన్నాడా విప్లవం సాధించకపోతే వనితకు మేలే జరగదులే రుద్రమకు విగ్రహమే ఉంది సీతకు విగ్రహమే లేదే పోజు కొట్టి పిల్ల పడలేదంటే పక్క సీటులు అవ్వే ఉంటే సండే రోజు పండగ వస్తే నచ్చిన చిన్నది అన్నా అంటే ఊర్వశి ఊర్వశి take it easy ఊర్వశి ఊసలాగా ఒళ్ళు ఉంటే ఎందుకంట వామసి గెలుపుకి సూత్రమే take it easy పాలసీ ఎంగిలో మెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ పగలు నిన్ను చూడని కన్నులకు రాత్రిలో కన్ను కొట్టి ఏం లాభం స్వేచ్ఛయే నీకు లేనప్పుడు స్వర్గమే ఉన్నా ఏం లాభం ఫిగరులా సందడి లేకుండా క్లాసుకి వెళ్ళి ఏం లాభం 20లో చెయ్యని అల్లరులు 60లో చేస్తే ఏం లాభం శ్రీరామ్ చరణ్ సార్ చాలా చక్కగా పాడమ్మా మధ్యలో ఒక హై పిచ్లో ఒక అరుపు వస్తుంది ఒకసారి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నీది బేస్ వాయిస్ కదా మామూలుగా మంచి రౌండ్ వాయిస్ అంత హై పిచ్లో ఆ శబ్దం చేయగలుగుతావు నేను ఊహించలేదు వెరీ గుడ్ అంటే నీకు రేంజ్ ఎక్కువ ఉందని అర్థం అన్ని రకాల పాటలు పాడగలబును అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చాలా చక్కగా పాడావు థ్యాంక్ యూ సార్ దీనికి భిన్నంగా ఈ ఇద్దరు జడ్జిలు మాట్లాడితే టేక్ ఇట్ ఈజీ ఓకే ఈ పాట ఇంత పర్ఫెక్ట్గా నేను ఎప్పుడు వినలేదు తమిళ్ ఒరిజినల్లో కూడా ఇంత పర్ఫెక్ట్గా సంగతి టేక్ ఇట్ ఈజీ పాలసీ అసలు అంత ఉన్నంత సంగతి కూడా నాకు తెలియదు మీరు ఇంత పాడినంత వరకు బ్యూటిఫుల్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ సార్ రామ్ చరణ్ సార్ యథాతథంగా పాడావు ఎలా ఉందో అలాగే పాడావు థ్యాంక్ యూ 100 పాడు చాలా బాగా పాడావు ఈ పాట వచ్చిన కొత్తలో ఇట్లా ఇప్పుడు చరణంలో ఎలాగైతే 2 చరణాల్లో ఎలా అయితే ఏకవాక్యంలో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉందో అభివ్యక్తి ఉందో చాలా మందికి నచ్చి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా టేక్ ఇట్ ఈజ్ పాలసీ లాగా కావాలి టేక్ ఇట్ ఈజ్ పాలసీ లాగా అని చెప్పేసి ఎంతమంది మమ్మల్ని అడిగేవాళ్ళు అలాంటి సాహిత్యం కావాలి అలాంటి సాహిత్యం కావాలని చెప్పేసి కానీ మళ్ళీ దీనికి సరిపోయే సాహిత్యం ఎప్పుడూ ఎక్కడ రాలేదు ఇది అలాగే నిలిచిపోయింది అంత మంచి సాహిత్యం అంటే ఆ తరానికి ఆ కాలానికి ఆ కాలపు ఆలోచనలకు తగినట్టుగా ఈ పాట ఉంది అందువల్ల ఇది ఎలా నిలిచిపోయింది మళ్ళీ దానికి సరిపోయే పాట సరితూగే పాట ఎవరు ప్రయత్నించలేదు రాలేదు కూడా థ్యాంక్ యూ సార్ ఇవాళ ఈ సెకండ్ ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బీ స్వరా స్వరాగ్ సార్ నువ్వు పాడే ముందర నీకు కాకుండా వీళ్ళకు ఒక టెస్ట్ పెడదాం ప్రణీత మైక్ తీసుకో నేను మామూలుగా పాడడానికి ఇట్లా పెట్టుకో ఒకటి బల్ల మీద ఒక సౌండ్ చేయి ఓకే జిల్లి బిల్లి పళ్ళు నువ్వేం కొట్టొద్దు నేను కొడతాను
నువ్వు పాడు. 1 2 3. జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా. ఓకే, ఆ బీట్ నువ్వు వాయించు. ఇప్పుడు పాడకుండా వాయించు. ఎనీబడి? ఇప్పుడు అదే లైను ఆ బీట్ వాయిస్తూ పాడు. జిలిబిలి పలుకుల పిలిచిగా పలికిన తౌమైనా. చిలిపిగా పలికినమ్మా. జిలిబిలి పలుకుల ఫస్ట్ లిరిక్లోనే తేడా వస్తుంది ముందర. ఎనీబడి ఎల్స్? జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా. టాక్ 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 టడాక్. అది బీట్. జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా. రాదది. మీరు ఇంటికి వెళ్ళి వేళంతా ట్రై చేయండి. స్వరగ్ వాళ్ళందరూ కూడా ప్రస్తుతం నిన్ను జడ్జ్ చేయడం మానేసి ఈ పనిలో ఉంటారు. ఇప్పుడు నువ్వు పాడే పాట ఏంటమ్మా? సార్ నేను పాడబోయే పాట ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగే పాట సార్. ఫ్రమ్ ఈ పాట గురించి నేను విషయం చెప్తా. ఈ పాటను అద్భుతంగా రాసిన చంద్రబోస్ గారు. ఆయన కెరీర్ అంతా ఒక ఎత్తు అయితే ఈ పాట ఒకటి ఒక ఎత్తు. ఎందుకంటే ఇందులో ఆ రాజేష్, రోజా వీళ్ళందరూ ఏ కాలేజీలో ఏ బ్యాచ్లో మనుషులో స్టూడెంట్లో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ ఆ పేర్లు ప్రాపర్ నౌన్స్ యూనిక్గా ఉన్నప్పటికీ కూడా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ జీవితానికి కనెక్ట్ అయిపోయే విధంగా రాశారు ఆయన. ఆ టెంప్లెట్ చాలా అద్భుతంగా కుదిరింది. అదే టెంప్లెట్లో నేను రకరకాల సిచ్యువేషన్లో నేను కస్టమైజ్డ్ లిరిక్ రాసి ఈ పాట చాలాసార్లు జనాలను మెప్పించడం జరిగింది. అద్భుతమైన టెంప్లెట్ ఇచ్చారు చంద్రబోస్ గారు. ఇది ఫర్ ఎవర్ ఈజ్ ఏజ్లెస్ సాంగ్. ఏజ్ అంటే గుర్తొచ్చింది. ఇందాక కృష్ణ గారు నా దగ్గరకు వచ్చి మిమ్మల్ని అన్నా అని పిలిచే అవకాశం నాకు ఇవ్వండి, అలా పిలుస్తుంటాను నేను అంటే, అదేం భాగ్యం అండి, అట్లాగే కానివ్వండి అన్నాను. తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఏమంటే కృష్ణ గారు మీరు ఎప్పుడు పుట్టారంటే 1957 అని చెప్పారు. నేనేమో 1961. నేను అన్న ఎలా అవుతాను? ఆయనకన్నా 4 సంవత్సరాలు చిన్న. అయితే ఆయన నాకన్నా పెద్ద ఆయన నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? చూడడానికి నాకన్నా 10 ఏళ్ళు చిన్నగా కనబడుతున్నారు. సో మనకి ఏజ్, ఒరిజినల్గా ఏజ్ రావడం వేరు, ఏజ్ వచ్చిందేమో అనిపించడం వేరు. ఏం కృష్ణ గారు, మీరు నన్ను తమ్ముడు అని పిలవండి. మీరు తమ్ముడు అని మైక్లో పిలిస్తేనే ఈ కార్యక్రమం కొనసాగుతుంది, లేకపోతే స్టక్ అయిపోద్ది. అనిల్ గారు. తమ్ముడు గారు ఓకే అండి. ఓకే అండి. అన్నగారు ధన్యవాదాలు. ఇంకా అవ్వలేదు పని. ఇప్పుడు ఏజ్ వల్ల ఏజ్ రావడం వేరు. నాకు ఇప్పుడు 64 సంవత్సరాలు. ఏజ్ వల్ల ఏజ్ రావడం వేరు, వేరే కారణాల వల్ల ఏజ్ పనిగట్టుకుని ఆపాదించబడడం వేరు. ఏజ్ పెరగకపోయినా ఏజ్డ్గా కనిపించడం ఎందుకో నేను చెప్తాను. ఒకటి, హైట్ ఎక్కువ ఉంటే ఏజ్ ఎక్కువ తెలుస్తుంది. పొట్టిగా ఉన్నవాళ్ళు యంగ్గా కనబడతారు. మీరు ఒప్పుకుంటారు చంద్రబోస్ గారు? ఒప్పుకుంటాను, నేను ఒప్పుకుంటా. రెండోది, ఒబేసిటీ వల్ల ఏజ్ ఎక్కువ తెలుస్తుంది. సన్నగా ఉన్నవాళ్ళు ఏజ్ తక్కువగా కనబడతారు. తర్వాత కొంచెం డార్క్ కాంప్లెక్షన్ ఉన్నవాళ్ళు, కొంచెం చామన ఛాయ ఉన్నవాళ్ళు ఏజ్గా కనబడతారు. బాగా ఎర్రగా బుర్రగా ఉన్నవాళ్ళు ఏజ్ తక్కువ కనబడతారు బికాస్ ఆఫ్ ది కలర్. తర్వాత జుట్టు తెల్లబడిపోయినా గడ్డం తెల్లబడినా ఏజ్ అనిపిస్తారు. కొంతమందికి పాపం చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుద్ది, సమ్ డెఫిషియన్సీ అది. సో అదొక కారణం. తర్వాత బట్టతల వల్ల ఏజ్ ఎక్కువ తెలుస్తుంది. కొంతమందికి చిన్నతనంలోనే మా ఫ్రెండ్ ఉండేవాడు, బాగా 25 ఏళ్ళకే మొత్తం జుట్టు ఊడిపోయింది. బట్టతలతో తిరుపతి వెళితే టేక్ ఇట్ ఈజీ అన్నారు ఇందాక పాటలో. సో బట్టతల వల్ల ఏజ్ ఎక్కువ తెలుస్తుంది. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయమ్మా. మామూలు కూలింగ్ గ్లాసెస్ కాకుండా ఇట్లా రీడింగ్ గ్లాసులు ఉన్నాయే, ఈ గ్లాసులు పెడితే కొంచెం ఏజ్డ్ లుక్ వస్తుంది. అగ్రీ? గ్లాసెస్ పెడితే నువ్వు తీసేవేంటి, అప్పుడే అవ్వలేదు నీది. ఇది కాకుండా బుక్కిష్ లాంగ్వేజ్ అంటే గ్రాంధికం మాట్లాడితే ధన్యవాదములు, దానివల్ల ఏజ్ పెరిగినట్టు అనిపిస్తుంది. సో మామూలుగా స్లాంగ్ మాట్లాడితే వాట్ బ్రో ఇట్లా మాట్లాడుతుంటే ఏం డ్యూడ్ అంటుంటే ఏజ్ తగ్గి కొంచెం యంగ్గా అనిపించవచ్చు. ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, పాడుతా తీగ అనే కార్యక్రమంలో అక్కడ కూర్చుంటే యంగ్, ఇక్కడ నిలబడి పాడుతున్నా యంగే, వాళ్ళు వాయించే వాళ్ళు యంగ్. ఈ జడ్జి సీట్ ఉన్నాయి కదా, ఇందులో కూర్చుంటే ముసలివాళ్ళు అని అర్థం. ఒక ఏజ్ వస్తే తప్ప ఈ జడ్జి సీట్లో న్యాయ నిర్ణేతలుగా ఉండరు అనే ఒకటి ఏదో ఒక సాంప్రదాయం ఒకటి మనకు ఉంది. సో బాగా ఎల్డర్లీగా ఉన్న వాళ్ళే
ఈ సీట్లో కూర్చోవాలి కాబట్టి చరణ్ ఇక్కడ కూర్చున్నాడు. హలో చరణ్ అక్కడ ఉండి చెప్తాను. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనకు అన్నీ కూడా వింతలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండాల్సిన సునీత ఎక్కడో ఉంది. అంటే ఇక్కడ ఉండాల్సిన సునీత ఎక్కడుంది? స్పేస్లో ఉందా? లేదు కదా, భూమి మీదే ఉంది, స్పేస్లో లేదు. అక్కడ ఉండాల్సిన నువ్వేమో ఇక్కడ ఉన్నావు. సో నీ ఏజ్ పెరిగిపోయింది. ఇప్పుడు నేను ఆయన ఎందుకైతే నన్ను తమ్ముడు అన్నారో నేను ఏజ్ తగ్గించుకునే ప్రయత్నంలో ఈ ఒక్క పెర్ఫార్మెన్స్కి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా. ఇంత బిల్డప్ ఇచ్చి సార్ మీరు అక్కడికి వెళ్ళి కూర్చోడానికా? కూర్చోండి, కమాన్. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడిపోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబ్లోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచులోన మున్నిపై వేసిన పేపర్ ఫ్లైటులు, రాధాజల్లో నుంచి రాబర్ట్ లాగిన రబ్బర్ బ్యాండులు, రాజేషి ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, ఊర్వశి పాడిన రంభ పాటలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. The joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో బొటని మాస్టారు బోడి గుండు పైన పోలేడు చోకులు,
రాగిని మేడం రూపురేఖ పైన గ్రూప్ సాంగులు, సుబ్బయ్య మాస్టర్ స్కూటీకి కూర్చిన కుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన క్రీకు బొమ్మలు, సెల్ ఫోన్లోన సిల్లి న్యూసులు, బాత్రూములోన భావ కవితలు, క్లాస్ రూములోన కుప్పి గంతులు, మరపురాని చిరిగిరాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేం కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బాగుందమ్మా, మంచి పాట గుర్తు చేసావు. ఓవర్ టు జడ్జెస్. స్వరాగ్ సార్, నువ్వు పాడడానికి ముందు ఏమన్నావు, ఈ పాటకు సంబంధించి 47 వర్షన్స్ పాడానన్నావు కదా ఇంతకుముందు. అవును సార్. ఇది 48వ వర్షన్గా నేను అనుకుంటున్నాను. కిరణ్ గారు మీరు గమనించలేదు కానీ, రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవుల పువ్వులు, కైలాష్ పెట్టి కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపక, ఊర్వశి పాడిన రొంప పాటలు అంట. కాదు, ఎంత ధైర్యంగా అప్పటికప్పుడే మళ్ళీ అసలు ఏమి అటు ఎటు చూడకుండా ధైర్యంగా పాడచ్చు. ఓరి నాయన, కైలాష్ కూసిన కారు కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు అంటే ఊరోసి పడిన రొంప పాటలు అంట. తిరిగిరాని కదా, చిరిగిరాని గుర్తు. 48వ వర్షం పాడేసావు బాబు, సూపర్. అది వదిలేస్తే మిగతా అంతా బాగా పాడాడు. మంచి అనుభూతి ఉంది, అనుభూతి కనిపించింది. బాగా పాడాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా పాడాడు. చరణ్, ఎంత అబద్ధాల పాటైనా బాగా ఫీల్తో పాడావు. ఎక్కడ పిచ్చింగ్ ఏది అవుట్ అవ్వలేదు, అన్ని పక్కాగా ఉండింది, క్లీన్గానే ఉంటుంది. అది ఎలా హ్యాండిల్ చేసావు అదే నాకు అర్థం కాదు నిజంగా. అంటే లిరిక్ మర్చిపోతూ అక్కడికక్కడ క్రియేట్ చేసుకున్నదా, లేకపోతే ముందు ఆల్రెడీ నీకు తెలిసినది ఇట్లాంటివి అబద్ధాల పాటలు చాలా నేను పాడా? యాక్చువల్లీ సార్, నాకు కొన్ని చాలా కొన్ని స్టోన్ మార్క్స్ ఉంటాయి సార్. నాకు ఎప్పుడెప్పుడు కీరవాణి గారు నడుచుకుంటూ వస్తున్నారు, ఆర్ఆర్ నాకు మైండ్లో స్ట్రైక్ అయిపోతుంది సార్. ఆయన ఎక్కడ నడిచినా కూడా. ఒకసారి బింబిసార్ ఆడియో లాంచ్లో కూడా స్టేజ్ మీద వచ్చారు, నాకు మైండ్లో మ్యూజిక్ అది యమదంగా గుర్తొచ్చింది. నా మైండ్ అంతా అక్కడే ఉంది నాకు. ఆ తర్వాత యంగయమ్మ రంభా ఉర్వశం వెనక ఉంటారు కదా, సో అట్లా అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి సింక్ అక్కడికైతే ఆగింది సార్. బట్ క్లీన్గా ఎలాగో మేనేజ్ చేసావు, ఫినిష్ అయిపోయింది పాట, బాగానే పాడావు. వెల్డన్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద బ్యాకింగ్ సార్. నిజంగా వాళ్ళ జన్మ ధన్యం. ఎప్పుడైనా కీరవాణి గారికి కలుస్తామా, అపాయింట్మెంట్ దొరుకుతుందా, ఆయన ముందు పాడగలుగుతామా అని కోరుకునే ఈ వయసులో వాళ్ళతో పాటు మీరు కలిసి వాళ్ళకి బ్యాకింగ్ పాడటం, వాళ్ళతో కూడా నించోవటం, గడం కలపడం అన్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా థ్యాంక్ యూ చరణ్. ఇప్పుడు యాంకర్ కీరవాణి గారు మీరు జడ్జ్మెంట్ చెప్పాలి సార్. ఫస్ట్ నువ్వు ఈ పాట 45 వర్షాలు పాడే అన్నావు కదమ్మా, దాంతో నీకు ఇంప్రెషన్ వచ్చేసింది. ఇప్పుడు ఎలా పాడామని నేను మర్చిపోయి ఇంకా అందులోనే ఉన్నాను నేను. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఈటీవీ పాడుతా తీగ 25వ సీజన్ తాలూకు నెక్స్ట్ ఎపిసోడ్ ఫాదర్స్ డే ఎపిసోడ్. అది ఆ స్పెషల్ సంచికతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు శుభరాత్రి. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. పాడుతా తీయగా చల్లగా